నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర పెద్దపల్లి ఇన్ఛార్జ్ దాసరి ఉష గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో సంక్షేమ హాస్టళ్లలో బాలికల ఆత్మహత్యలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. దానిపై మాట్లాడదాం. ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఈ యొక్క భువనగిరి విషయంలో కానీ హాస్టల్లో కానీ కొన్ని కాడ మహిళలు చాలామంది విద్యార్థులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికీ దానిపైన మీరు అక్కడికి వెళ్ళారు, మీ పార్టీ తరఫున మహాధర్నా కూడా కొనసాగుతుంది. ఏంటి మీకున్న అభ్యంతరం ఏంటి? అక్కడ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి పరిస్థితులు కనిపించాయి? మన తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు, మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా మనం ఎందుకు ఆత్మహత్యలు కానీ లేదా హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ఇంకా తెలంగాణ అనేటిది మొదటి ప్రశ్న. ఈ పోయిన 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చూసుకుంటే ఆ సమయంలో కూడా పురుగుల ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పురుగుల అన్నం తినేసి ఎంతోమంది అవ్యవస్థలకు గురయ్యిళ్ళు, అస్వస్థలకు గురయ్యిళ్ళు, హాస్పిటల్లో ప్రాణాపాయాలలో కొట్లాడుతున్నటువంటి పిల్లలని, చిన్నారులను చూడడం జరిగింది. మరి ఎలక్షన్ల ముందు చూసుకుంటే ప్రవళిక అని చెప్పి ఉద్యోగాలు ఇస్తలేరని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటే దాన్ని మళ్ళీ ప్రేమ వ్యవహారం లెక్క మలిచి దాన్ని ఏదో చేద్దాము అని చెప్పేసి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఓటు రాజకీయం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది చూసిళ్ళు. మరి అది చూసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఇట్లాంటి పాలన మనం తెచ్చుకున్నదని చెప్పి చీదరించి వాళ్ళని ఎట్లనన్నా ఓడించాలని చెప్పేసి వాళ్ళకి అగేన్స్ట్గా ఓట్ వేయడం జరిగింది. దానివల్ల ఇప్పుడు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వచ్చి 2-3 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఒక విద్యా మంత్రిని పెట్టలేదు అని అంటే ఆ విద్యా శాఖ ఎలాంటి భ్రష్టు పరిస్థితి పట్టిందో మనం ఆలోచించాలి. మరి అసలు మంత్రి వర్గం కూడా లేకుండా ఎట్లా తెలంగాణ ప్రభుత్వం చదువుకునేటటువంటి విద్యార్థులని, చిన్నారులని కాపాడగలుగుతుంది? మరి ఈ గత కొన్ని రోజుల్లోనే చూసుకుంటే మన భువనగిరి నుంచి 2 అమ్మాయిలు చనిపోయారు, బాలికలు. ఆ తడి ఆరకముందే మళ్ళీ భువనగిరి నుంచి మళ్ళీ సూర్యాపేట నుంచి ఇంకొక అమ్మాయి, ఇంటర్ చదువుకున్న అమ్మాయి చనిపోయింది. మరి ఇట్లా నెలకి ఒక 3-4 ఆత్మహత్యలు చేసుకోగానో లేకపోతే అది హత్యకు పాల్పడడం వలనో ఇంకొకరు ఈ విధంగా మరణిస్తున్నారు అని అంటే ఎక్కడ లోపం మనం ఆలోచించాలి. మరి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా చూస్తుందని అంటే వాళ్ళు పేదోళ్ళు కదా, వాళ్ళు చచ్చిపోతే ఇప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారేమో. ఎందుకంటే వాళ్ళు చనిపోయినప్పుడు కనీసం మొన్న అసెంబ్లీ స్థాయి సమావేశంలలో అసలు చర్చే జరగలేదు. చర్చ జరగకపోగా ఆ పిల్లలు చనిపోవడానికి అసలు ప్రభుత్వానికి ఎలాంటి ఏమంటారు సంబంధం లేదు అని అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక 2 నిమిషాల మౌనం కూడా పాటించలేదని అంటే అసెంబ్లీలో ఎట్లాంటి నెగ్లిజెన్స్కి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో ఆలోచించండి. అదే దిశ కేసులో చూడండి. దిశ కేసులో జరిగింది అని తెలిసిన వెంటనే ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చిళ్ళు. కానీ ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి చెందిన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు చనిపోతున్నారు అని అంటే అసలు దానికి కారణం ఏంటి? అసలు దాని చట్టాలు ఏ విధంగా పొందుపరచాలి, అసలు దాని పాలసీస్ ఏ విధంగా రూపకల్పన చేయాలి అని చెప్పి మాత్రం ఎవరు మాట్లాడడం లేదు. మరి నేడు మన మహాధర్మ బహుజన్ సమాజ్ పార్టీ నుండి, అదేవిధంగా బహుజన్ సమాజ్తో పాటు ఇంకొంతమంది అనుబంధ సంఘాలు, అదేవిధంగా ఈ ఉద్యమానికి ఈ విద్యా ఎమర్జెన్సీని ప్రకటించాలి అని చెప్పేసి ఇతర సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. దానిలో భాగంగా ఇందాక ఎస్డిఎఫ్ నుంచి మన ఆర్ వెంకటరెడ్డి గారిని, ఎంవిఎఫ్ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ గారు కూడా మాట్లాడంగా విన్నాం. మన దేశంలో 36 రాష్ట్రాలు ఉంటాయి, ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. దాంట్లో నుంచి కింద నుంచి 7వ స్థానంలో ఉందండి తెలంగాణ రాష్ట్రం విద్యా విషయంలో. అంటే ఆ 7 రాష్ట్రాలు కూడా ఏవో కాదు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ను, బీహార్ లాంటి రాష్ట్రాల పైన గంతే. మరి ఇలాంటి పరిస్థితి ఉంటే మన విద్యకి మాత్రం ఒక మంత్రివర్గం లేదు అని అంటే ఇంకా నెగ్లిజెంట్గా వ్యవహరిస్తున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ చావులకి ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పి నేడు బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. సో ఇదే సంక్షేమ భవన్లో ఇంతకుముందు ఆర్ఎస్పీ గారు గతంలో 9 ఏళ్ల పాటు సెక్రటరీగా చేశారు. ఈరోజు ఆ సంక్షేమ భవన్ గేటు ముందట నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ యొక్క సందర్భాన్ని ఎట్లా? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గురుకులాలకి సెక్రటరీగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన అడిగారు సైకాలజిస్టులు తప్పకుండా ఉండాలి అని చెప్పి ఎన్నోసార్లు రిటర్న్గా రాసి మరి ప్రభుత్వానికి, ఆనాటి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ అప్పుడు ఏం చేసిలా ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అప్పుడు కూడా అంతే వాళ్ళకి కొన్ని 100 కోట్లు పేజీలలో, మన న్యూస్ పేపర్లలో, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫ్రంట్ పేజీలలో కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు కావాలి బడ్జెట్. అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవడానికి మాత్రం కొన్ని 1000 కోట్లు దొరుకుతాయి. కానీ మన పిల్లలకి బడ్జెట్ కేటాయించడానికి దానికి మాత్రం బడ్జెట్ దొరకదు.
మరి ఇట్లా ఈ విధంగానే అప్పుడు కూడా వ్యవహరించిల్లు. అందుకోసమే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ వ్యవస్థని మార్చాలంటే రాజకీయంలోకి పోవాలి, నా పిల్లల భవిష్యత్తు కోసం నేనే పోతా అని చెప్పి రాజీనామా చేసి మరి ఆయన వంతుగా ఆయన ఏదో ఒక మార్పు తేవడం కోసం బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. మరి అదే విధంగా మేము కూడా ఇలాంటి నాయకుడు, ఇలాంటి నిజంగా విద్యా వైద్య వ్యవసాయ రంగాలలో మార్పులు తేవాలని అని చెప్పినటువంటి నాయకుడు ఒక్క నాయకుడు అని చెప్పి మాలాంటి విద్యార్థులు ఇంకెంతోమంది నేను ఐఐటి ఖరగ్పూర్లో చదవడం జరిగింది. నేను బీటెక్ చేసిన తర్వాత ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ లెక్క ఢిల్లీకి పోయినా. మరి దాని తర్వాత నేను కూడా రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఇదే. మరి ఇప్పుడు ఉద్యమం మనం చెయ్యాలి. ఇప్పుడు ఉద్యమం చేయకపోతే వచ్చే 25 సంవత్సరాల తర్వాత చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో కనీసం గ్లాసులు తుడవడానికి కూడా మన తెలంగాణలో ఉండరు. సో ఉద్యమం చేయాలంటున్నారు, చాలా విద్యా సమస్యలు అంటారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతాం, విద్యకు ప్రాధాన్యత ఇస్తాం, నిరుద్యోగులకు వాళ్ళ సమస్యలు తీరుస్తూ ఉద్యోగ కల్పన కల్పిస్తూ ఉంటున్నారు. సో ఎట్లా అంటే ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఒకవేళ ప్రభుత్వం ఇలాంటి నెరవేర్చకపోతే ఎలా ముందుకెళ్ళబోతున్నారు? పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే టీఎస్పీఎస్సీ కుంభకోణాలు జరిగినాయి. పేపర్లు ఇట్లా దొరుకుతున్నాయి బయట, కొన్ని కోట్ల రూపాయలు ఇస్తే పైసలు ఉన్నోడికే పేపర్ దొరికినట్టు దొరుకుతుంది ఆడ. ఇప్పుడు ఏదో చేంజ్ అవుతుందని అనుకుంటే ఈ కాంగ్రెస్ పాలనలో కూడా మహేందర్ రెడ్డి గారిని పెట్టిళ్ళు టీఎస్పీఎస్సీ చైర్మన్గా. అసలుగా ఆయనకంత కరప్టెడ్ పర్సన్ ఇంకెవరు లేరు అని చెప్పేసి న్యూస్ పేపర్ ఛానల్, మన మీడియా ఛానల్లే చెప్తున్నారు, మీడియా మిత్రులే చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి ఎట్లా టీఎస్పీఎస్సీ పోస్ట్ ఇవ్వగలుగుతారు? మరి ఆయనకి ఇచ్చేసరికి మళ్ళీ విద్యార్థులందరూ కూడా ఇంకా ఈ ప్రభుత్వంలో కూడా ఏం కాదు, ఈ ప్రభుత్వం కూడా శాతకాని ప్రభుత్వమే, మాకు చేసేది ఏముండదు, మళ్ళీ వీళ్ళు కూడా గదే కుంభకోణం చేసేటటువంటి వాళ్ళే అని అంటున్నారే. కానీ వాళ్ళకి ఏదో ఆత్మధైర్యంతో మాకు వస్తే ఉద్యోగాలు అని చెప్పేసి చెప్పేటటువంటి విద్యార్థులను చూడట్లేదు నేను. మొన్న ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా 100 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని, యూనివర్సిటీ భూమిని హైకోర్టుకి ఇస్తాను అంటున్నారు. అంటే విద్యార్థులకి నిజంగా నమ్మకాన్ని కలిగిస్తుందా? మొన్న ఆ అమ్మాయి ఆ హోటల్ ఏంటిదన్నా కుమారి ఆంటీ హోటల్ కోసం అయితే రచ్చ చేసిళ్ళు. ముఖ్యమంత్రి ఏమో నేను వస్తా, అక్కడికి వచ్చి విజిట్ చేస్తా అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడతారు. కానీ ఇక్కడ విద్యార్థులు భువనగిరిలో 2, సూర్యాపేటలో ఒక అమ్మాయి, చిన్న బాలికలు చచ్చిపోయాలంటే మాత్రం ఇక్కడికి కనీసం సంఘీభావం తెలపడానికి రారా? లేకపోతే మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాల నుండి వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు, అక్కడ రోడ్డు మీద కూర్చుంటున్నారు, ఎండలలో ఎండుతున్నారు. మరి అక్కడికి పోరా? ఈ హైకోర్టు కట్టడానికి 100 ఎకరాల భూమే ఉండదా? మరి ఇక్కడ మన కేబీఆర్ పార్క్ అవసరం లేదా? కేబీఆర్ పార్క్లో అయితే బడాబాబులు, సినిమా యాక్టర్లు పోతారని చెప్పి ఆ భూమిని మాత్రం హైకోర్టుకి గారు, కానీ మా పేద విద్యార్థులు చదువుకునే భూమిని మాత్రం అడుగుతారు. మరి ఇట్లాంటి వ్యవస్థ కాంగ్రెస్ ఈ విద్యార్థులకి ఏం మద్దతుగా ఉన్నది, ఏం మార్పులు చేస్తుంది? ఇట్లాంటివి చూసుకుంటా పోతే ఇంకా ఎన్నో, ఇప్పటికి కూడా విద్యార్థులకి అసలు ఎడ్యుకేషన్ శాఖకి మంత్రివర్గం లేదు అని అంటే ఆలోచించండి. ఇంకా ఎట్లాంటి దుస్థితిలో ఉందా? మరి ఇంకేం బడ్జెట్ కేటాయిస్తారు? సో వరుసగా జరుగుతున్న ఘటనలు కానీ, ఆత్మహత్యలు కానీ, ఈ గురుకుల ఎస్పెషల్లీ సంక్షేమ వసతి గృహాలు జరుగుతున్న దానికి ప్రధాన కారణం ఎవరు? ప్రభుత్వం. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వమే. మనం ఆ ప్రభుత్వాన్ని కూడా మనమే కొని తెచ్చుకున్నామా, లేకపోతే మన ప్రజలని కల్లిబొల్లి మాటలు చెప్పేసి వాళ్ళకి తాయిలాలు ఇచ్చి, ఎక్కడైతే పేదరికం ఉందో పూటకి తిండి కూడా దొరకని దగ్గర 2000 రూపాయలు ఇస్తే ఈ 2000 రూపాయలు నాకు గొప్ప అని చెప్పేసి మన ప్రజలు ఓట్లు వేసిళ్ళు. ఆ విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రాజకీయ నాయకులు ఓటు రాజకీయం కోసం వాళ్ళు అధికారంలో ఉంటే వాళ్ళు కొన్ని లక్షల కోట్లకి అధిపతులుగా ఉంటారని చెప్పేసి మన పేదల కష్టాలని చూసి ఆ కష్టాలని వాళ్ళ చేతుల్లో గుప్పెట్లోకి తీసుకొని రాజకీయం చేసి గెలిచి దానిపై నుంచి ఇప్పుడు మన పిల్లల మీద తాండవం చేస్తున్నారు. మరి ఇట్లాంటి ప్రభుత్వం మరి ఇంకెన్ని రోజులకి రాజకీయాలు మారుతాయో మరి అర్థం కావట్లేదు నాకు. సో చివరిగా చెప్పండి, సో ఫీల్డ్ విజిట్కి వెళ్ళినప్పుడు కానీ గురుకుల హాస్టల్లో ఎలాంటి పరిస్థితులు కనిపించాయి? సో వాటిని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి కల్పనలు చేయాల్సిన అవసరం ఉంది అన్న? పిల్లలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, మాకు తిండి చక్కగా పెట్టలేరు అని చెప్పి, ప్లేట్లు బయటకు తెచ్చి కొడుతున్నారు, మాకు నీళ్ళ చారు పోస్తున్నారు అని చెప్పేసి, వాష్రూమ్లు చక్కగా ఉండట్లేదు అని చెప్పేసి ఎంతోమంది ఏడుస్తున్నారు. మహిళలకైతే శానిటేషన్ చక్కగా లేదు. అసలు హాస్టళ్లలో ఇప్పటికీ కూడా చూడండి అన్న, హాస్టళ్లలో పడుకోవడానికి బల్లలు లేవు.
మ్యాట్రస్ల తర్వాత పడుకోవడానికి జాగా కూడా లేదు. ఒకటే రూమ్లో బల్లలు పెట్టుకుంటారు, అదే రూమ్లో చదువుకుంటున్నారు. సాయంత్రం అయిందనంటే ఆ బల్లల్ని జరిపి కింద ఇది వేసుకొని బెడ్షీట్ వేసుకొని నిద్రపోతున్నారు. బెడ్స్ చాలా ప్లేసెస్లలో లేవు. ఇంకా కొన్ని ప్లేసెస్లలో ప్రైవేట్ హాస్టల్లోకి పోతున్నారు. ప్రైవేట్ హాస్టళ్లలో సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉంటున్నాయి. మరి ఆ సెక్యూరిటీ ఇష్యూస్ తోటి ఇప్పుడు మనం ఇది విన్నాం. భువనగిరి ప్లేస్లో ఏం జరిగింది, అక్కడ ఒక ఆటో డ్రైవర్ ఒక వార్డెన్ తోటి ఏదో అఫేర్ నడిపిస్తున్నారో, లేకపోతే వాళ్ళు కలవడం జరిగిందో, లేకపోతే ఒక రాత్రి పూట ఆటో డ్రైవర్ లోపలికి రావడం జరిగిందో అని చెప్పేసి మనం వింటున్నాం. మరి ఆటో డ్రైవర్ లోపలికి ఎలా రాగలుగుతారు, వాళ్ళకి పర్మిషన్ ఎవరు ఇచ్చిళ్ళు? మరి ఇలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల మహిళలకి అభద్రతా భావానికి లోన్ అవుతున్నారు. దీనివల్ల మన చిన్న రాను మన తల్లిదండ్రులకి పిల్లల్ని, ముఖ్యంగా మహిళలని స్కూల్కి పంపించాలంటే కూడా భయం అవుతుంది. మళ్ళీ రాను 200 సంవత్సరాల క్రితం మనం ఎట్లయితే ఉన్నామో గట్ల తయారయ్యే రోజులు వస్తాయని చెప్పేసి నేను భయపడుతున్నా. ఓకే, మొత్తంగా ఇది బీఎస్పీ అభ్యర్థి అయితే మాత్రం పెద్దపల్లి అభ్యర్థి మాత్రం దాసరి ఉష గారు ప్రధానంగా చెప్తుంది. సో సంక్షేమ హాస్టల్లో కనీస వసతులు కూడా కల్పించలేని పరిస్థితిలో ఉంది. దాంతోపాటు వరుసగా జరుగుతున్న ఘటనలు మాత్రం ప్రభుత్వమే కారణమని, తప్పకుండా ఈ యొక్క సమస్యలపై ఉద్యమిస్తామని కూడా ఆమె డిమాండ్ చేసినట్టు కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.